జై శ్రీకృష్ణ. నిన్న చూసాం కదా, శకుంతల వెళ్ళి రాజ్యసభలో దుష్యంతుడిని ప్రశ్నిస్తుంది అనమాట. నీ సొంత కొడుకునే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా? పంచభూతాలు సాక్షిగా మనకి పెళ్ళయింది, చంద్రుడు సూర్యుడు చూస్తుండగా మనకి పెళ్ళయింది. నువ్వు అలాంటిది ఇప్పుడు అబద్ధం చెప్తున్నావా ఒక రాజుగా అక్కడ సింహాసనం మీద కూర్చొని అని అడుగుతుంది అనమాట. అప్పుడు నీ సొంత కొడుకు భరతుడు, నీ తేజస్సు నా పక్కనే ఉన్నాడు, నీ సొంత పిల్లాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. సభలో వాళ్ళు, మంత్రులు, జనాలు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారనమాట. ఏంటి, రాజుకి పెళ్ళయిందా, ఇంత పిల్లాడు ఉన్నాడా, ఇది ఎవరికి తెలియదు ఏంటి అని. అప్పుడు అలా చెప్తూ ఉంటే మహారాజు దుష్యంతుడేమో నాకు గుర్తులేదు అంటూనే ఉంటాడు. ఎందుకంటూ ఉంటాడు? ఎందుకు అంటే ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. కానీ మహారాణి, ఎంతమంది భార్యలైనా ఉన్నా కానీ ఒక మహారాణి తనకి పుట్టిన పిల్లాడే రాజు అవుతాడు కదా ఎప్పుడైనా కానీ. సో ఆమె రాజమాత అవుతుంది. అలా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి, వాళ్ళ స్టోరీ తెలియాలి. సో ఆయన తెలియనట్టు నటిస్తూనే ఉంటాడనమాట. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది అనమాట, తను నీ భార్య నీ పిల్లాడు అని. ఆయన ధర్మం పాటించాడు, అందరికీ అదే తెలియాలి అని వెయిట్ చేస్తున్నాడు. సో ఆ దేవుడే ఆకాశవాణిగా పలుకుతాడు. సో అందరికీ తెలుస్తుంది, అప్పుడు తను యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఇది అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాస్ గారు చాలా బాగా రాశారు అనమాట. ఇది చాలా పెద్ద స్టోరీ, రీల్స్ లో చెప్పగలిగేది కాదు. సో ఇలా కంప్లీట్ చేస్తున్నారు అని. జై శ్రీకృష్ణ.